తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాజిక్ ప్రోగ్రామ్స్తో కెరీర్ ప్రారంభించి జబర్దస్త్ వేదికపై తనదైన హాస్యంతో అలరించి సినిమాలో హీరోగా వివిధ షోలకు హోస్ట్గా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అయితే ఆడియన్స్ను ఎంటర్టైన్మెంట్ చేసే విధానంలో ఎవరిని నొప్పించే స్కిట్లు, స్పూఫ్లు ఇప్పటి వరకు సుధీర్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా కొత్త షోలో సుధీర్, యాంకర్ రవితో పాటు పలువురు సెలబ్రిటీలు కనిపించారు. ఇందులో నటి రంభ గెస్ట్ గా హాజరైంది. అయితే రంభ ఎంట్రీ కోసం డిఫరెంట్ గా ప్లాన్ చేసిన టీం బావగారు బాగున్నారా మూవీలో చిరంజీవి నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని చూడాలని అనుకుంటే హీరోయిన్ రంభ కనిపించి షాక్ ఇస్తుంది. అదే సీన్ను ఈ షోలో పెట్టారు. సుధీర్ నందీశ్వరుడు విగ్రహం తలభాగం నుంచి చూస్తే శివుడి దర్శనం వచ్చిందనాల్సింది. కానీ స్కిట్లో ఆ సందర్భాన్ని అమ్మోరు దర్శనం అంటూ నటి రంభ ఎంట్రీ కనిపిస్తుంది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దేవుడిని ఇలా అవమానిస్తారా అంటూ సుధీర్ను విమర్శిస్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. నందీశ్వరుడు కొమ్ముల వైపు నుండి చూస్తే కేవలం శివుడు మాత్రమే కనిపించాలి. మీకు ఇష్టం వచ్చినట్లు మార్చేసుకొని హీరోయిన్ కనిపించడం ఏమిటి? అసలు ఎంటర్టైన్మెంట్ షోకి నందీశ్వరుడు బొమ్మని తీసుకొచ్చి ఇలాంటి వాటికి వాడుకోవడం ఏమిటి? హిందూ దేవుళ్ళు అంటే కామెడీ అయిపోయిందా మీకు అంటూ విరుచుకుపడుతున్నారు. మరి ఈ విషయంలో కొంతమంది సుధీర్ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి సీన్నే కదా, అందులో తప్పేముంది, మెగాస్టార్ చేసినప్పుడు లేని తప్పు ఇప్పుడు సుధీర్ చేస్తే తప్ప, మరి ఈ వివాదంపై సుధీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. చూసారుగా, ఇదండి సుధీర్ వివాదంపై స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.